సుప్రీంకోర్టు 2 కీలక కేసులను విచారించింది. డిజిటల్ అరెస్టులపై సిబిఐ విచారణకు ఆదేశిస్తామని ధర్మాసనం తెలుపగా, వీధి కుక్కల వ్యవహారంలో రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల కారణంగా పలువురు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్టు కారణంగా తాను కోటి కోల్పోయానని హర్యానాకు చెందిన ఓ వృద్ధ మహిళ వేసిన కేసు నేపథ్యంలో ఈ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిబిఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. మయన్మార్, థాయిలాండ్ వంటి ఆఫ్ షోర్ లొకేషన్ల నుంచి ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయని, ఈ కేసుల దర్యాప్తునకు ఒక ప్రణాళికను రూపొందించాలని సిబిఐను ఆదేశించింది. కేంద్ర ఏజెన్సీ దర్యాప్తులో పురోగతిని పరిశీలిస్తామని, దానిని బట్టి అవసరమైన ఆదేశాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అలాగే డిజిటల్ అరెస్టు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. వీధి కుక్కల కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్లో రీజియన్లో వీధి శునకాలకు సంబంధించిన అంశాన్ని కొన్ని నెలల క్రింద సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ సమస్య ఎలా ఉందనే అంశాన్ని తెలపాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వీధి కుక్కల కోసం శాశ్వత షెల్టర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆగస్టు 11న వచ్చిన అభ్యంతరాలపై విచారణ చేపట్టింది. రేబీస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీధి శునకాల బెడద కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకుండా కౌంటర్లు దాఖలు చేయని రాష్ట్రాలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆగస్టు 22న ఉత్తర్వులిస్తే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, బెంగాల్, తెలంగాణ మాత్రమే కౌంటర్ దాఖలు చేశాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా పేర్కొంది. వీధి కుక్కల బెడద వల్ల విదేశాల్లో భారత్ను చెడుగా చిత్రీకరిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న తమ ఎదుట హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. సీఎస్లు హాజరు కాకపోతే తదుపరి చర్యలకు ఆదేశిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ అన్నారు. అఫిడవిట్లు దాఖలు చేయాలని 2 నెలల సమయం ఇచ్చింది. राज्यों की लापरवाही देखिए, 3 राज्यों को छोड़कर किसी भी राज्य ने कंप्लायंस रिपोर्ट नहीं दी, तो सुप्रीम कोर्ट ने आज बेहद नाराजगी व्यक्त की है और इनको कहा है 3 तारीख को आप सभी चीफ सेक्रेटरी प्रेजेंट होंगे यहाँ पर और सभी की कंप्लायंस रिपोर्ट आनी चाहिए और अगर नहीं आई तो नाराजगी व्यक्त की जाएगी. उन्होंने दिल्ली के चीफ सेक्रेटरी को भी नोटिस किया है कि दिल्ली के चीफ सेक्रेटरी भी इसके अंदर उपस्थित होंगे. तो मैं समझता हूँ आवारा कुत्तों के काटने की समस्या बढ़ा. ఇదిలా ఉంటే షెల్టర్లకు తరలించిన కుక్కలను మున్సిపాలిటీ సిబ్బంది చంపేస్తున్నారని జంతు సంరక్షణ ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లామన్నారు. త్వరలో ఈ అంశంపై ధర్మాసనం విచారణ చేస్తుందని చెబుతున్నారు.